ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. బ్రేకింగ్ న్యూస్. ప్రముఖ వ్యాపారవేత్త మిత్రానందన్ పెంపుడు కూతురు లక్కీ అలియాస్ లక్ష్మి తన కన్న కూతురు అని పార్వతి అనే లేడీ తెర ముందుకొచ్చింది. తన పాపను తనకు అప్పగించవలసిందిగా మిత్రానందన్ ఫ్యామిలీపై ఒత్తిడి చేస్తున్న పార్వతి. ఇప్పుడు లక్కీ పాప ఎటువైపు? పెంపుడు తండ్రి మిత్రానందన్ వైపా, లేక కన్న తల్లి అంటూ వచ్చిన పార్వతి వైపా? చూస్తూనే ఉండండి. మనీషా, మనీషా, ఏమైంది ఆంటీ? ఇంటి బయట ఏం జరుగుతుందో చూడు. ఈ మీడియా వాళ్ళని ఎవరు పిలిచారు ఆంటీ? ఎవరో ఉప్పందించుంటారు. మనింటి రామాయణం టీవీలో చూపించి పరువు తీయటానికి వచ్చేశారు. షిట్, సీక్రెట్ గా అంతా జరిగిపోతుంది అనుకుంటే మళ్ళీ నాన్ సెన్స్ ఏంటి ఆంటీ? మిత్రకి తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతాడు? ముందు అర్జెంటుగా ఆ పార్వతికి లక్కినిచ్చి పంపించేయాలి. అప్పుడిక ఏ గొడవ ఉండదు. ఎస్ ఆంటీ, వీలైనంత ఫాస్ట్ గా ఈ మ్యాటర్ ని ఫినిష్ చేయాలి. లేదంటే లేనిపోని కాంప్లికేషన్స్ వస్తాయి. పదండి. తాతయ్య, లక్కీ వెళ్ళిపోతుంది తాతయ్య. ఏడుస్తుంది తాతయ్య. ఆపండి తాతయ్య. మీరు చెబితే ఆవిడ వింటుంది తాతయ్య. అమ్మా, లక్కీ వెళ్ళిపోతుందమ్మా. రామ్మా, ఆవిడతో చెప్పి లక్కీ నాపమ్మా. లక్కీ ఏడుస్తుందమ్మా. వెళ్ళను అంటుంది. వెళ్ళమని నాన్న చెప్తున్నారు. ఆవిడ తీసుకెళ్ళిపోతుందమ్మా. రామ్మా, రామ్మా, రా. రామ్మా, రా. ఏయ్, ఇక్కడే మొదల నుంచున్నావేంటి? త్వరగా పాపను తీసుకుని బయలుదేరు. చూడు, ఈరోజు మిత్ర లక్ష్మిలు ఏం చెప్పినా వినకు. పాపం తీసుకుని వెళ్ళిపో. మేం మిత్ర దగ్గరికి వెళ్తున్నాం. కాసేపు ఆగి నువ్వురా. పదండి ఆంటీ. నేను వెళ్ళను నాన్న, ఇక్కడే ఉంటాను. ప్లీజ్ బంగారం, త్వరగా నిన్ను వెనక్కి తీసుకొస్తానని చెప్తున్నాను కదా. నన్ను నమ్ము. నిన్ను ఎక్కువ రోజులు అక్కడ ఉంచను. మిత్ర, బయట మీడియా వాళ్ళు వచ్చారు. టీవీలో మన ఇంటి న్యూస్ టెలికాస్ట్ అవుతుంది. మీడియా వాళ్ళకి ఎవరు చెప్పారు? ఏమో తెలీదు మిత్ర. మన త్వరగా లక్కీని పంపించేస్తే మంచిది. లేదంటే మీడియా వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్లరు. టైం అవుతుంది సార్. మా పాపనిస్తే మేము వెళ్ళిపోతాం. నాన్న, రా పాప, వెళ్దాం రా. నేను రాను. రామ్మా, నేను రాను. రా. నేను రాను. లక్కీ, తాతయ్య, అమ్మేమి మాట్లాడట్లేదు. మీరైనా వచ్చి లక్కీని పంపించొద్దని నాన్నతో చెప్పండి తాతయ్య. రండి తాతయ్య, రండి.
నేను రాను. నాన్న, పిన్ని, నేను వెళ్ళొస్తాను. మళ్ళీ 1 month లో తిరిగి వస్తానంట. నాన్న తీసుకొస్తాడంట. ఎక్కడికే నువ్వు తిరిగి వచ్చేది? నువ్వు వెళ్తోంది ఆ పార్వతీతోటి. అది నిన్ను బీహార్ గ్యాంగ్కి అమ్మేయబోతోంది. నువ్వు ఎప్పటికీ తిరిగి రాలేవు. నీకోసం ఆ గ్యాంగ్ వెయిట్ చేస్తోంది. తాతయ్య, నేను వెళ్ళొస్తాను తాతయ్య. నువ్వు రోజు జున్నుని స్కూల్ కి తీసుకెళ్తావు కదా. శివుడు ఇంటికి వచ్చి నన్ను కూడా స్కూల్ కి తీసుకెళ్ళు. మర్చిపోకు. జున్ను, అమ్మ ఎక్కడ? అమ్మ గదిలోనే ఉంది లక్కీ. ఏం మాట్లాడడం లేదు. పద పాప, వెళ్దాం పద. పార్వతి అంటే మీరేనా? ఈ పాప మీ కూతురే అని మీకెలా తెలిసింది? మీరు నిజంగా పాప కన్నతల్లేనా? అప్పుడెందుకు వద్దనుకున్నారు? ఇప్పుడెందుకు కావాలనుకుంటున్నారు? ఆ పాప మీ కూతురే అనడానికి మీ దగ్గర ఉన్న ప్రూఫ్స్ ఏంటి? మిత్రానందన్ గారికి ఏ సాక్ష్యం చూపించి పాపను తీసుకెళ్తున్నారు? ఏమండి, ఏమండి, ఏంటి సుధా? ఒకసారి టీవీ చూడండి. నేను వాళ్ళకంతా వివరంగా చెప్పే పాపను తీసుకువెళ్తున్నాను. మళ్ళీ మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఏదైనా ఉంటే వారిని అడగండి. మిత్రానందన్ గారు, మీరు ఇన్నాళ్ళు పాపని ప్రాణంగా పెంచుకున్నారు కదా, ఇప్పుడు ఎలా తిరిగి ఇచ్చేస్తున్నారు? ఆమె పాప కన్నతల్లే అని కన్ఫర్మ్ చేసుకున్నారా? ఆవిడ మీకిచ్చిన ప్రూఫ్ ఏంటి? అసలు అంత ఈజీగా పాపను ఎలా వదులుకుంటున్నారు? అయినా మీరు పాపను అడాప్ట్ చేసుకున్నారు కదా, తిరిగి ఎలా ఇస్తారు? చూడండి, అసలే మేం బాధలో ఉన్నాం. దయచేసి మమ్మల్ని ఇంకా బాధ పెట్టకండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.